హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సర్వీస్ మామ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఈ వీడియో పెడుతున్నా. లాంగ్ టైం ఏం కాదు, లాస్ట్ వీకే పెట్టినట్టున్నా, మర్చిపోయా అంతే. సో కమింగ్ టు దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను కృష్ణుడి విగ్రహం తీసుకోవాలని చాలా రోజులు, కృష్ణుడు అనడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మన కృష్ణయ్య విగ్రహం తీసుకోవడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. మట్టి విగ్రహం తీసుకుంటే మనం కొన్ని డేస్ పూజ చేసిన తర్వాత అది విచ్చుకుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. అందుకే నేను అది కాకుండా నాకు పంచలోహాలు ఆర్ బ్రాస్ ఐటమ్ ఏదైనా ఉంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అది ఒకసారి తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఇంకా లైఫ్ టైం మనం పూజ చేసిన తర్వాత ఆ ఎనర్జీ అనేది అలా ఉండిపోతుంది అనమాట విగ్రహంలో. సో మట్టిది తీసుకొచ్చుకుంటే అది ఏ రోజైనా కొంచెం అటు ఇటు అయినా కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చిన బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను చాలా డేస్గా అనుకుంటున్నా, బట్ తీసుకొచ్చుకోలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రాస్ ఐటమ్ అన్నా లేదంటే పంచలోహాలైనా తీసుకోవాలి అని చెప్పేసి చాలా రోజులుగా వెతుకుతున్నా. సో ఎలాగో నేను సో దిల్షున్నార్ రాక వెళ్తున్నా కదా. సో మనం వస్త్రధారలో మన ఆంటీ తెలుసు కదా, సునీత గారు, సునీత డేకర్స్ అని చెప్పేసి ఆవిడ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను అనమాట. సో అప్పుడు అనిపించింది వై డోంట్ వి ట్రై హియర్ అన్నట్టు. సో అక్కడ రాక వెళ్ళి ట్రై చేద్దాము, ఎలాగో అంత దూరం వెళ్తున్నా కదా. సో వనస్థలిపురం చాలా దగ్గరనే కదా అక్కడ నుంచి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో చాలా విగ్రహాలు, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. గణేష అండ్ కృష్ణ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మన బడ్జెట్ రేంజ్ అంటే 10,000 టు స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 60-80K 80 వరకు ఉన్నాయి. సో నా బడ్జెట్ వచ్చేసి నేను 25K అనుకున్నా. సో అది 25K కాస్త 30K అయింది. 30,000 అండ్ ప్లస్ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. ఆల్మోస్ట్ రౌండ్ నాకు 40K పడినాయి అన్నీ. సో ఇవి లైఫ్ టైం ఉండిపోయేవి కదా. సో నాకు పెట్టడంలో ఏమనిపించలేదు. సో నేను విగ్రహం తీసుకుంటా అని శ్రీనుతో అన్నప్పుడు తను ఏమనుకున్నారంట అంటే, సో బ్రాస్ కాబట్టి 2000-3000లో అంతకుముందు మేము చిదంబరంలో చూసిన నటరాజస్వామి చూసినప్పుడు ఆల్మోస్ట్ 3,000 రూపీస్ అయ్యాయి అనమాట. సో ఆర్వి బర్త్డే చిదంబరంలో జరగడం, మేము అనుకోకుండా చిదంబరం వెళ్ళడం, అక్కడ చిదంబరంలో జరగడం వల్ల నేను స్వామివారి అనుగ్రహం ఆర్వికి ఉండాలి. సో నేను కూచిపూడి ఆర్ భరతనాట్యం ఏదైనా నేర్పించాలి ఆర్వికి. సో స్వామివారి అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి మొక్కుకొని అక్కడ ఒక ఐటెం తీసుకున్నాం అనమాట. సో అది అరౌండ్ 3,000 అలా పడింది. సో అంతే 3,000 ఆర్ 5,000లో తీసుకుంటుందిలే బ్రాస్ అంటే అనుకున్నారంట. సో నేను మెల్లిగా అలా వెళ్ళి సో ఒక విగ్రహం చూసి ఎంత ఉంటుందండి కాస్ట్ అని అడిగితే ఆవిడ 60K చెప్పారు. సో నేను 60 కాదండి, నా బడ్జెట్ వచ్చేసి 25, ఇన్ బిట్వీన్ 25-30 అని చెప్పాను. సో ఆవిడ నాకు కొన్ని విగ్రహాలు చూపించారనమాట. 25-30 మధ్యలో, 30-40 మధ్యలో, ఇన్ బిట్వీన్లో నాకు కొన్ని చూపించారు. సో మేము చూసింది అంటే ఆల్మోస్ట్ ఇది చూసిన తర్వాత నేను చాలా విగ్రహాలు చూసా. అప్పుడు నాకు అది ఇది బడ్జెట్లో అనిపించింది అండ్ చాలా నీట్గా ఉంది. అండ్ బేస్ అనేది మనకి కొంచెం వెడల్పుగా ఉంటే ఎప్పుడైనా పడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందని శ్రీను నాకు సజెస్ట్ చేశారు. అంటే మీరు చూడొచ్చు అక్కడ. సో ఇలా బేస్ నార్మల్గా ఉందనుకోండి, ఎప్పుడైనా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనుకొని, సో బేస్ పెద్దగా ఉన్నదే కావాలి అని మళ్ళీ మనకి గోమాత కూడా ఉండేలాగా అరేంజ్ చేసి ఉన్నది ఆ ఐటెం తీసుకున్నాం అనమాట. బుద్ధుడి విగ్రహాలు, విఘ్నేశ్వరుడివి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవు అనిపించింది. అన్ని వెరైటీస్, అన్ని మోడల్స్, ప్రతి బడ్జెట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో అంత బాగున్నాయి అనమాట. సో నెక్స్ట్ అయితే గణేశాన్ని తీసుకోవాలని కోరిక ఉంది. సో శ్రీనుని అడగాలి. ఇప్పుడే అన్నా అనుకోండి నన్ను కొట్టేస్తాడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించేస్తాడు. సో ఎనీవే నాకు నచ్చిన విగ్రహం అయితే దొరికిందండి. సో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. సో నాకు చిన్నవి వచ్చినాయి, వాళ్ళు నాకు కొంచెం ఫ్రీ గిఫ్ట్ లాగా, అంత పెద్దది ఐటెం తీసుకున్నా కానీ ఫ్రీ గిఫ్ట్ లాగా చిన్నవి దీపదేవతలను ఇచ్చారు. కానీ నాకు పెద్దవి తీసుకోవాలని కోరిక. చూద్దాం ఫ్యూచర్లో. వెంకటేశ్వర స్వామి కూడా చాలా చాలా బాగున్నాయండి. అసలు ఒకటికి మించి ఇంకొకటి చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ కృష్ణయ్య అంటే కొన్ని ఫేసెస్ అంటే నాకు నచ్చలేదు. కానీ బడ్జెట్లో 10K, 9K, 6Kలో కూడా చాలా బాగున్నాయి. బట్ నాకేంటంటే ఆర్వి కూర్చుంటే ఆర్వికి అందేలాగా ఉండాలి కృష్ణయ్య అని చెప్పేసి నేను అనుకున్న, అంటే అంత లెంత్లో అంత ఉండాలి అని అనుకున్నా. ఆర్వి కూర్చొని కృష్ణయ్యని పట్టుకుంటే అందాలి, కృష్ణయ్య ఆర్వికి మంచిగా చేతుల్లోకి రావాలి అన్న దాంట్లో ఆ బేస్లో నేను అంతే పెద్దగా ఉండాలని ఊహించుకొని వెళ్ళాను అనమాట. సో నాకు అరౌండ్ 25K అనుకున్నాను, నాకు 30K ఇంకొక 5K ఎక్స్ట్రా పడింది. రాధాకృష్ణ తీసుకుందాం అనుకున్నా కానీ రాధాకృష్ణ లేకుండే.
సో అలాగని నాకు రావడం ఇష్టం లేదు. సో ఏదో ఒకటి తీసేసుకుందాం అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. అంటే మేబీ ఆర్డర్ ఇస్తే వచ్చేది కావచ్చు, కానీ మళ్ళీ ఎందుకులే నాకు కృష్ణయ్య అయినా పర్లేదు చూద్దాం, మళ్ళీ అన్నీ కొంచెం ఫినాన్షియల్గా సెట్ అవుతాయి, అన్నీ బాగుంటే రాధమ్మని కూడా తీసుకోవచ్చు, సపరేట్గా అయినా తీసుకోవచ్చు అది అనుకున్నా. ఇదే అండి మేము ఫస్ట్ చూసింది, అందరు చూసింది ఇదే. మా మా అత్తయ్య కావచ్చు, తోటి కోడలు, మేమందరం కలిసి వెళ్ళామన్నమాట సెలక్షన్కి. ఎందుకంటే అంత పెద్ద విగ్రహం అంటే ఒక మనిషి మన ఇంటికి వస్తున్నట్టే కృష్ణయ్య మన ఇంటికి వస్తున్నట్టే నేను ఫీల్ అయ్యాను. సో అంత అంత మంచి పని చేస్తున్నప్పుడు సో మన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అందరం కలిసి వెళ్ళాం. సో మా తమ్ముడు అంత బిజీగా ఉన్నా వచ్చాడనమాట మా కోసం. సో శ్రీను అన్నీ కవర్ చేశాడు, చాలా 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 ఉన్నాయి. అండ్ అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. సో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనిపించింది నాకైతే. సో శ్రీను యాక్చువల్లీ నేను ఏదైనా తీసుకుంటున్నా అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుందని శ్రీను బాగా ఆలోచిస్తాడు. లైక్ నేను ఒక ఐటెం తీసుకుంటున్నా అంటే నార్మల్ గేమ్ అలాగా పిచ్చిగా ఖర్చు పెట్టాను. నేను ఒక శారీ తీసుకుంటున్నా అన్నా కూడా ఒక రీజన్తోనే తీసుకుంటా, లేదంటే ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని నేను శారీ తీసుకునే టైప్ కూడా కాదు. అలాంటిది నేను ఒక 30,000 పెట్టి కాస్ట్ పెట్టి ఒక విగ్రహం తీసుకుంటున్నా అంటే అది డెఫినెట్లీ దానికి మించి ఏదో ఎక్స్పెక్టేషన్, ఐ మీన్ దానికి మించి నేను ఏదో కోరుకుంటున్నా అన్నీ శ్రీనుకు తెలుసు. సో అది అందరిలాగా బ్లైండ్గా నేను డబ్బులు ఉన్నాయి కదా అని తీసుకునే రకం కాదు. సో హీ ఆల్సో సపోర్ట్ మీ. నన్ను ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదండి, అంతదా అని కూడా అనలేదు నన్ను. 10K 12Kలో చూపించాడు తీసుకుందామంటే, లేదు చిన్ను ఆర్వి పట్టుకుంటే ఆర్వీకి అందేలాగా ఉండాలి కృష్ణయ్య, అందుకే ఇలా చూస్తున్నా అని చెప్పా. అంతే, సింగిల్ మాట నేను ఒకటే చెప్పా. సో ఓకే, తను అర్థం చేసుకొని ఆర్వి కోసం తీసుకుంటుంది, సో డెఫినెట్లీ మంచిదే తీసుకోవాలనుకుంటుంది తను అని చెప్పేసి నన్ను ఏం అనలేదు. మామూలుగా అయితే బేసిక్గా నేను ఏదైనా కొనేటప్పుడు ఏం ఆలోచిస్తా అంటే, ఒక 10K పెడుతున్నా అంటే 10Kనా ఒక 5-6Kలో ఏదైనా 1 గ్రామ్ గోల్డ్ ఏదైనా ఐ మీన్ ఏదైనా గోల్డ్ తీసుకొని చిన్నగా ఏదైనా గోల్డ్ తీసుకోవచ్చు కదా, ఎందుకు అంత పెద్ద శారీ కొనాలా లేదంటే అంత పెద్ద ఐటెం కొనాలా అని అనుకుంటా. బట్ ఇక్కడ నేను కొంటున్నా అంటే ఒక రీజన్ ఉంది. సో ఆర్వీని కృష్ణుడికి దగ్గరగా చేయాలి, దానికి బెస్ట్ ఫ్రెండ్ కృష్ణయ్య అవ్వాలి, సో ప్రతిదీ కృష్ణుడితో చెప్పుకోవాలి అని ఒక ఆశతో, ఒక కోరికతో నేను తీసుకున్నా అనమాట. సో అనిపించవచ్చు మనకి అదే 30-40Kలో ఏదో గోల్డ్ ఐటమ్ వస్తుంది కదా అని. బట్ గోల్డ్కు అంటే మనకి 40Kలో ఏదైనా గోల్డ్ ఐటమ్ వచ్చింది కదా, లేదా సిల్వర్ ఐటమ్ వచ్చింది కదా అని కొంతమంది అనుకోవచ్చు. డబ్బులు బాగున్నాయని తీసుకున్నారు అని కూడా అనుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ వస్తాయండి ఇది తీసుకున్నాం అనగానే. బట్ నేను మాత్రం ప్యూర్ హార్టెడ్గా ఏమనుకున్నా అంటే ఆర్వీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే లైఫ్ టైం మనకు ఎవరు ఉండరండి, ఉండేది గాడ్ ఒక్కటే. నాకప్పుడు నా ఏజ్లో అంటే ఆ చిన్న ఏజ్లో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నాకు ఇన్ని తెలిసిన తర్వాత కూడా నేను అది ఆర్వీకి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే తప్పు నాదవుతుంది అనిపించి నేను ఆర్వీకి ఒకటే చెప్పాలనుకున్నా, లైఫ్ టైం మేము ఉంటామో లేదో నాకు తెలీదు, బట్ నువ్వు ఉన్నన్ని రోజులు ఆ కృష్ణయ్య ఉంటాడు. సో కృష్ణయ్య నీ పిల్లలకి కూడా ఆయన ఉంటాడు. సో నువ్వు మమ్మల్ని నమ్ముకోవడం కాదు, ఫ్రెండ్స్ని నమ్ముకోవడం కాదు, కృష్ణయ్యని నమ్ముకుంటే తను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఆర్వి. సో అందుకోసం నేను ఇది నీకు గిఫ్ట్గా ఇస్తున్నా అని చెప్పాలని అది కృష్ణయ్యని ఇచ్చా అనమాట. సో తన స్కూల్కి వెళ్ళి రాగానే కృష్ణుని ఒకసారి చూసుకుంటుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి కృష్ణుని చూసుకుంటుంది, తులసిమాల తనతోనే తులసిమాల వేపిస్తా రాగానే. అండ్ హరే కృష్ణ నామని చెప్తుంది, ఈ మధ్య 108 టైమ్స్ చెప్పాలి అని నేను ఒక 108 అంటే ఎప్పుడో తీసుకున్నా. అవి లోటస్ మాల ఉంటుంది కదా, లోటస్వి మాల కాకుండా బీడ్స్ దొరుకుతాయి, ఆ 108 బీడ్స్ నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా. ఆ 108 బీడ్స్ని ఒక ఖాళీ బౌల్ ఇస్తా. సో ఒక బౌల్లో నుంచి ఒక్కొక్క తీసుకొని తను ఇంకో బౌల్లో వేస్తూ హరే రామ హరే రామ హరే కృష్ణ అని చెప్తుంది అనమాట. అలా 108 టైమ్స్ డైలీ చేపిస్తున్నా. సో నేను చేయలేని రోజు, ఐ మీన్ అంటే నేను బాగాలేని రోజు తనకి బాధ చేపిస్తే తను వెళ్ళి అక్కడ దగ్గర కూర్చొని కృష్ణయ్య దగ్గర కూర్చొని హరే కృష్ణ అయినా చెప్తుంది. అట్లీస్ట్ అది చెప్పినా చాలు, అదొక 10 టైమ్స్ 11 టైమ్స్ చెప్పినా నేను కోరుకున్న కోరిక నెరవేరిద్దని నాకు అనిపించింది. సో తనే బాధ చేసినాక వెళ్ళి మంచి టవల్ వేసుకొని కూర్చొని నామం చెప్పుకుంటుంది. ఐ వాజ్ సో హ్యాపీ అండి. నేను వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఆర్వి అంటే అదే. సో తను కొన్ని డేస్గా ఐ మీన్ బాగాలేదు నాకు తెలుసు. సో కొన్ని అన్నెసెసరీవి వాటిలోకి ఎక్కువ వెళ్ళిపోతుంది, అంటే వాటర్ కానీ రైస్ కానీ ఫుడ్ కానీ తొక్కడం, కొంచెం నెగ్లిజెన్స్ ఉండడం,
ఐ మీన్ ఫుడ్ విషయంలో అలా అంత నాకు కొంచెం బాధగా అనిపించింది. సో నేను నాకు ఏదైనా సొల్యూషన్ చూడాలి ఆర్వీకి. సో తనని ఒక మంచి వేలో పెట్టాలి, తన క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అని నేను ఫీల్ అవుతా. అంటే క్యారెక్టర్ అంటే తను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇదే కావాలి అని మొండి చేయడం కావచ్చు, అవన్నీ నాట్ గుడ్ అండి. సో ఆ మొండి అనేది అది ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు, నాకు చాలా భయం. అందుకోసం నేను మొండిగా కాదమ్మా, నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు అని చెప్తే తనకు అర్థం అవ్వదు. ఇప్పుడు మనం ఏం చెప్పినా తనకు అర్థం అవ్వదు. సో కొన్ని జాతక ప్రభావం కావచ్చు, సమ్ నెగిటివ్ వైబ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో నేను దానికి అన్నింటికి ఓన్లీ సొల్యూషన్ నమ్మేది గాడ్ అండి. సో నేను తన్ని గాడ్కి దగ్గర చేయాలి అనుకున్నా. అది కృష్ణయ్య అయితే ఈ ఏజ్ పిల్లలకి చాలా మంచి జరుగుతుంది. కృష్ణుడికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణయ్య తొందరగా అట్రాక్ట్ అవుతాడు, విఘ్నేష్ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాడు అని నాకు తెలుసు. అందుకోసమే నేను కృష్ణుడిని ఇది తీసుకున్నాను అనమాట. సో ఎవరైతే ఐ మీన్ అంటే ఈ సనాతన ధర్మం సైడ్ ఉన్న వాళ్ళకి, అంటే గాడ్ని బాగా బిలీవ్ చేసే వాళ్ళకి చూడండి ఎలా హక్ చేసుకుంటుంది ఆర్వి అక్కడ. సో ఆ వేలో వెళ్ళే వాళ్ళకి తెలుసు నేను ఈ విగ్రహం నేను చెప్పాలనుకుంటున్న ఆ ఫీల్, ఆ వైబ్ వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్లీ రీచ్ అవుతుందండి. అందరికీ అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎవరైతే దేవుడిని బాగా నమ్మి దేవుడితో స్నేహం చేసేవాళ్ళు, దేవుడిని గురించి మాట్లాడేవాళ్ళు, ఐ మీన్ దేవుడి ఫోటోతో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, మన ఉండేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వైబ్ తెలుస్తుందండి నేనేం చెప్పాలనుకుంటున్నా అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో పిల్లల్లో మొండితనం పోవాలన్నా, ఇలా ఏదైనా ఐ మీన్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఆర్ సమ్ వాళ్ళు ఏదైనా రాంగ్ రూట్లో వెళ్తున్నారు అని మనకు బాధ అనిపించినప్పుడు ఓన్లీ సొల్యూషన్ ఈజ్ గాడ్ అన్న ఫీలింగ్. సో ఆర్వీని రేపు అంటే తను అంటే అంతా ఏం నెగిటివ్ కాదండి, షీ ఈజ్ ఎ వెరీ గుడ్ గర్ల్. బట్ తను ఒక ఏమనంటే తను పుట్టినప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి తను ఏదో ఐ మీన్ ఏదో ఒక గాడ్కి చాలా రిలేటెడ్ అమ్మాయి అనిపించింది తను పుట్టినప్పుడు. సో తన బర్త్ సీక్రెట్ అనమాట ఇది. సో ఆ రోజు నాకు అనిపించింది తను గాడ్కి చాలా దగ్గరగా ఉండాలి, అందుకోసమే నేను ఇన్ని పూజలు చేస్తున్నానేమో అని నాకు తెలుసు. ఐ మీన్ అంటే దేవుడిని అంటే అంత బిలీవ్ చేశాను అనమాట నేను ఆర్వి పుట్టినప్పటి నుంచి. అందుకోసం నేను ఆర్విని గాడ్ వైపే ఉంచాలి, హ్యూమన్ ఈ రిలేషన్స్ వీటి మీద కంటే గాడ్ మీద ఎక్కువ తనకి ఉండాలి, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ మొత్తం ఆల్ ఓవర్ గాడ్కే ఇవ్వాలి తను. అన్నెసెసరీ వాటి మీద వేస్ట్ చేయొద్దు తన ఫీలింగ్స్ని. సో అన్నీ ఆలోచించుకొని నేను ఫస్ట్ కృష్ణయ్యని తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ అంటే ఫ్యామిలీతో కలిసే వెళ్ళి కృష్ణయ్యని తీసుకొచ్చుకున్నాం మేము. ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, సో అందరం ఉన్నాం, అందరికీ ఆ కృష్ణయ్య చాలా బాగా నచ్చాడు మేము తీసుకొచ్చిన కృష్ణయ్య. సో నేను అప్కమింగ్ వీడియోస్లో ఆర్వి ఎలా పూజ చేస్తుందో కూడా చూపిస్తాను మీకు. తను నామం చెప్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. అండ్ ఐ మీన్ కృష్ణయ్య వచ్చిన తర్వాత కూడా రాకముందు నుంచే కొంచెం చేంజ్ అయింది తను. మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం అంటే కృష్ణయ్యకి పూజ చేయడం వల్ల తన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, తన నిలబడే విధానం కావచ్చు, తను ఆలోచించే విధానం చాలా చేంజ్ అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ నేను టెంపుల్కి వచ్చామండి, అష్టలక్ష్మి టెంపుల్కి, దిల్సుఖ్ నగర్కి దగ్గరలో ఉండే టెంపుల్లో. నేను ఇక్కడ అమ్మవారికి ఐ మీన్ పూల జడ చూసా, నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎప్పుడు ఇలా పూల జడ ఇవ్వచ్చు కదా టెంపుల్లో అని అనిపించలేదు, ఫస్ట్ టైం ఇది చూసాక అనిపించింది. డెఫినెట్లీ అమ్మవారికి ఇలా పూల జడ చేయించాలని నా కోరిక నా మనసులో పడిపోయింది అనమాట. అందుకే వీడియో తీసి పెట్టుకున్నా, రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను చేయించాలి అనుకుంటే ఇది చూపించి చేయించుకోవచ్చని నేను అలా వీడియో తీసుకున్నా అనమాట. అసలు అది చూడగానే నాకు అమ్మవారికి చేపిస్తే చాలా బాగుండు కదా అని అనిపించింది. సో నేను అమ్ముతారా, అమ్మవారికి పెట్టొచ్చా అని అనుకున్నాను. నేను అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా, మరి అమ్మవారి లోపల ఎలా ఉంటారో నాకు తెలీదు. అండ్ అక్కడ ఇవ్వచ్చో లేదా కూడా నాకు తెలీదు, అలంకరణ అలా చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. అందుకోసం నేను తీసుకోలేదు, లేదంటే డెఫినెట్లీ తీసుకునేదాన్ని నా మనసులో అలా. అంతే అండి, బ్లాగ్ అబౌట్ దట్స్ ఇట్, బై బై.